హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో ఈ రోజు వీడియో ఏంటంటే మాకు చెప్తారు ఫ్రెండ్స్ గుడ్డుదానిలో ఉన్నా వైజాగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్, మామూలుగా సరదాగా. సో మీకు తెలుసు మా హస్బెండ్స్ ఇంటి దగ్గర ఉంటారు అని చెప్పేసి 6 months షిప్లో ఉంటారు. ఒక 2-3 months ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని మంచిగా తిప్పుతూ ఉంటారనమాట. ప్రతి చోటికి తిప్పుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము, వాళ్ళు వెళ్ళే వరకు తిరుగుతానే ఉంటామన్నమాట. మంత్లీ ఒక 5-6 trips అట్లా వెళ్తూ ఉంటాము. అప్పుడు గగన్ రాకముందు మా నలుగురిని వెళ్ళే వాళ్ళమి. గగన్ వచ్చిన తర్వాత గగన్ని పట్టుకెళ్తున్నాము. బట్ గగన్తో ఏమంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బేబీకి ఫుడ్ అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అందువలన ఈ ట్రిప్ అయితే మాత్రం కొంచెం అసలు మేము అనుకోలేదు ఇట్లా అవుతుంది అని, కూడా అంత దీనిగా అయ్యిందనమాట. సో ప్రతిదానికి అంటే మా నలుగురిమి వెళ్ళేటప్పుడు 1 hourలో అవ్వాల్సిన పని అది 2 hours అయ్యేదన్నమాట. ఎందుకంటే గగన్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఒక గేమ్కి వెళ్తే మా ఇద్దరం ఒక గేమ్కి వెళ్ళే వాళ్ళమి. సో ఇద్దరిలో ఫస్ట్ ఒకరు వెళ్ళేసి ఒకరు బాబుని చూసుకునే వాళ్ళము. ఆ నెక్స్ట్ మేము వెళ్తే బాబుని వాళ్ళు చూసుకునేవారు అనమాట. సరేలే, అందరూ నా యూట్యూబ్ మీద ఉండే వాడు ఆ పాట పాడుతుంది. చూసారా మా బావ వీడియోలోకి రావచ్చు కదా అని అడిగినందుకు, నేను వస్తే ప్రమోషన్స్ గట్ట నీకు వచ్చేస్తాయి, ఒకేసారి నువ్వు సక్సెస్ అయిపోతావు, తర్వాత నీకు మంచి మంచి ప్రమోషన్స్ అన్నీ వస్తాయి, అప్పుడు నీకు మంచి మనీ వస్తుంది, ఆ మనీ 50-50 ఇస్తానంటేనే నేను వస్తాను అని చెప్పేసి నన్ను ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి సో నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇట్లా జుడియోలో జీన్స్ తీసుకున్నాము అని చెప్పేసి. బాయ్స్లోనే దొరికినాయి నాకు, అక్కడే తీసుకున్నాను. బట్ ఏమంటే నడుము చాలా లూజ్గా ఉంది, బెల్ట్ పట్టి అడ్జస్ట్ చేసి అందుకని బెల్ట్ తీసుకుందామని తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి ఆనందపురంలో ఇండియన్ కిచెన్ అని రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడ గో కార్టింగ్ కూడా ఉంటుంది. అక్కడికని వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్ళిండేది ఎర్లీ మార్నింగ్, అప్పుడు టైం వచ్చేసరికి 9:30-10 అట్లా అవుతుంది. బట్ అక్కడ గో కార్టింగ్ ఏది ఓపెన్లో లేదనమాట. టిఫిన్ చేద్దామన్నా సరే అక్కడ టిఫిన్ కూడా ఓపెన్లో లేదు. ఇంకా అందుకని అక్కడ ఏవో చిన్న చిన్న గేమ్స్ ఉంటే వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళే పిచ్చిగా ఆడుకుంటున్నారు. వెనకాతల నుంచి వీడియో నేను తీస్తాను. బాహుబలి ఆడుకోపోయింది పో తేపో. చూసారు కదా, అట్లుంటాయి అన్నమాట మాతో సాహసాలు. ఇది వచ్చేసరికి వైజాగ్ దగ్గరలో ఉన్న విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అనమాట. చాలా బాగున్నాయి అసలు చెప్పాలంటే. నార్మల్గా ఇట్లా పిల్లలతో బేబీస్తో వెళ్ళే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట. అన్నిటికీ టికెట్స్ కూడా ఉంటాయి. ఎంట్రీ అయితే ఫ్రీనే, బట్ అన్ని గేమింగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అంటే 10 సార్లు తిరగాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎండ దెబ్బ అట్లాంటివి ఏమీ తగలవు, అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి అక్కాలేమించో స్నోకి వెళ్తున్నారనమాట. మేము వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికి గగన్ చిన్నపిల్లాడు కదా, వాడు అంత చల్లదనాన్ని ఉండలేడు అంత చల్లదనంలో, అందుకని మేము వెళ్ళలేదన్నమాట. ఇక్కడ పెంగ్విన్ ఉంది కదా, గగన్ అది చూసి నవ్వాడు అని చెప్పేసి దాని పక్కన నించోబెడితే చూడండి అట్లా భయపడిపోతున్నాడు. యాక్చువల్లీ భయపడిపోతున్నాడు దాన్ని చూసి. ఫోటో తీస్తాను గమ్మున ఉండరా అన్నా సరే ఉండలేదు. మనం వేసుకున్న చెప్పులు ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చారు మా అక్క బావ. ఇవ్వండి, మనం వేసుకున్న స్లిప్పర్స్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారనమాట. స్లిప్పర్స్ ఇచ్చిన తర్వాత సాక్స్లు ఇస్తారు, మనం ఇట్లా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత జాకెట్స్ ఇంకా బూట్స్లా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద బూట్స్ అవ్వండి మా అక్క చేతిలో ఉన్నాయి కదా, అటువంటివన్నీ ఇస్తారు. అవన్నీ మనం వేసుకొని పోవాలన్నట్టు. చాలా కూలింగ్, అంటే 0 degrees ఉంటాయి అన్నమాట లోపల. ఇక్కడ మా ఆయన నాకు ఒక డ్రింక్ తెచ్చి ఇచ్చినాడు, ఇంతకీ దాని టికెట్ కాస్ట్ నేను మీకు చెప్పలేదు కదా, పర్ హెడ్ 700 అట్లా ఉంది. మా అక్క బావే వెళ్ళారు, సో వాళ్ళిద్దరికి కలిసి 1600 అట్లా అయ్యిందనమాట. సో ఇక్కడైతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. అది వేసుకోండి. సో దీని తర్వాత అయితే అక్కే తీసింది వీడియోస్ అన్నీ. వీలైతే అక్కనే చెప్పమని చెప్తానులేండి దీని ప్రాసెస్. ఐ మీన్ లోపల వెళ్ళిన తర్వాత అసలు ఏమైంది అదంతా అక్కనే చెప్పమని చెప్తాను.
నేను నరేష్ అయితే లోపలికి వెళ్ళాం. అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయన్నట్లు నాకేం పెద్దగా అనిపించలేదు. 100కి అయితే ఒక 70%, 60% మాత్రమే ఎంజాయ్ చేశానని చెప్తాను. యాక్టివిటీస్ ఏం లేవు లోపల. ఉన్నది కూడా ఇది ఉంది కదా, ఇదొకటి, ఆ టెలిఫోన్ బూత్, నెక్స్ట్ ఇది బీర్స్, అంతే. ఇవి ఇంతకు మించి ఇంకేం లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను స్నో వరల్డ్ అంటే. చాలా తక్కువగానే ఉన్నాయి యాక్టివిటీస్ అయితే. నేను చాలా తక్కువ ఎంజాయ్ చేశాను. మా హస్బెండే చాలా ఎంజాయ్ చేశారు ఆ ఉన్న దాంట్లో. ఇక్కడి నుంచి జారేది కూడా నేను జారలే. నేను మళ్ళీ జారితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతానో భయం వేసింది. అందుకే తనే ఒక 2-3 టైమ్స్ ఈ యాక్టివిటీ ట్రై చేశారనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఎక్కడ జారిపోతామో ఆ పక్కలంట పడిపోతామో అని భయం వేసింది. నన్ను వీడియో తీయి సరిగ్గా తీయి అని చెప్పేసి ఆ వీడియో కోసమే ఆ 2-3 టైమ్స్ వెళ్ళారనమాట ఈ యాక్టివిటీకి అయితే. వచ్చేసిన తర్వాత ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇందులోకి దూరారు గైస్. ఈ గుహలోకి దూరి వీడియో తీసాడు, ఎలాగుంది చూడు అంటే. ఇది కిందకి పడుకొని వెళ్ళాలన్నమాట. నా వల్ల కాదని నా కోసం వీడియో తీశారు. మా అక్క మా బావ స్నోకి వెళ్ళారు. గగన్కి ఇంకా ఫుల్ కోల్డ్ ఉంది. సేమ్ వాళ్ళ డాడీకి కూడా ఫుల్ కోల్డ్ ఉంది. వాళ్ళిద్దరి వల్ల నేను ఉండిపోయాను అసలుకి. లేదంటే నేను కూడా చక్కగా వెళ్ళాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళాను బెంగళూరులో, ఎక్కడేం కాదు. అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను ఎట్లుంటుంది ఏమో అనేది. పర్లేదు, బాగానే ఉంటుంది. గగన్ 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 నేను చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి బాల్స్తో. మేము అక్కడికి వెళ్తాము కిడ్స్ ప్లేకి. డ్రైవింగ్ చూసి వెళ్ళిపోయినాడు అక్కడికి. ఇక్కడ కూర్చున్నాడు అక్కడికి. సో అక్క బావ అక్కడ స్నోలో ఉన్నారు అని చెప్పేసి మేము బయటకు వచ్చామన్నమాట. గగన్కి ఏమైనా ఫుడ్ దొరికితే తీసుకుందాము అని చెప్పేసి. ఓహో, వాటర్ తాగుతావా? యు వాంట్ వాటర్? yes, very good. అట్లా తాగుతున్నాడు క్యూట్గా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా కోసం బావ సింగపూర్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చాడు అని చెప్పేసి. సేమ్ లోకేష్కి కూడా, లోకేష్ చేతుకుంది కదా వాచ్, ఆ వాచ్ కూడా సింగపూర్ నుంచే తీసుకొచ్చాడు అనమాట బావ. డాడీ డ్రైవ్ చేస్తాడు, రా కన్నయ్య డిస్టర్బ్ చేస్తావు డాడీకి అన్నా సరే గగన్ రాడంట. చూడండి ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గర ఆవకాడో ఉంటే 2 ఆవకాడో తీసుకున్నాను. గగన్కి మేము ఏమన్నా తినేస్తాం కదా. ఆవకాడ ఇది ఒకటి 80 రూపాయలు అంట. ఓ మై గాడ్. విజయనగరంలో అయితే 65 రూపాయలు ఒకటి. 100కి కూడా కొన్నానులేండి నేను. సో ఇది వచ్చేసరికి కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం 1 year 2 years దాటిన పిల్లలైతే చాలా మంచిగా ఆడుకుంటారు. గగన్కి అయితే 12 months కదా, అందువలన వాడు భయపడిపోయాడు అనమాట అవన్నీ చూసి. ఇంకా దగ్గరుండి నేనే కూర్చోబెట్టి ఆడించినా సరే వాడు ఆడట్లేదు, భయపడిపోతున్నాడు. సర్లే ఇంకా ఎందుకు ఊరికే టైం వేస్ట్ అని చెప్పేసి కాసేపు అన్నీ అక్కడ ఉన్న బొమ్మలన్నీ తిప్పేసి ఉన్నవన్నీ కార్లు అన్నీ ఎక్కించేసి ఇంకా నార్మల్గా తీసుకొచ్చేసేమన్నమాట. కిడ్స్ ప్లేకి అయితే పర్ హెడ్ కిడ్స్కేనండి 216 19 219 అనమాట వాళ్ళకి టికెట్. వాళ్ళతో పాటు మమ్మీ వెళ్ళొచ్చు, బట్ సాక్స్లు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒక చేతికి ఒక బ్యాండ్లా వేస్తారనమాట. గగన్కి వేస్తారు, నాకు కూడా ఇవి వేశారు. యాక్చువల్ అది నేను వీడియో తీయలేదేమో. ఇట్లా అనమాట బెలూన్స్, బాల్స్ అవన్నీ మంచిగా ఉంటాయి. అవి చూసే భయపడిపోయాడు. ఏదన్నా ఆడిపిద్దాము అంటే సరే అస్సలు కుదురుగా ఉండట్లేదు. యాక్చువల్లీ అక్కడ ఉన్నాయి చూడండి, నేను ఎక్కుతున్నాను కదా, స్టెప్స్లా ఉన్నాయి కదా, అవి కూడా జారుతున్నాయి. అందుకని చాలా స్లోగా నెమ్మదిగా ఎక్కాను అనమాట. ఇంకా గగన ఎట్లనో ఆడట్లేదు కదా, వాడిని నేనే ఆడిపిద్దాము అని చెప్పేసి నా పైకి ఎక్కించుకొని అట్లా జారుబల జారినట్టు జారుతున్నాను. అదేమంటే జారేటప్పుడు భయపడిపోతున్నాడు.
తీసిన టికెట్కి న్యాయం చేయాలి అని చెప్పేసి గగన్ బదులు నేనే ఆడేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చాలా మంచిగా గేమ్స్ కానీ ప్రతిదీ మంచి యాక్టివిటీస్ కూడా బేబీస్కి బాగున్నాయి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే త్రీ ఇయర్స్ దాటిన కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఏరియా బాగా మంచిగా ఆడుకుంటారు, ప్రశాంతంగా ఆడుకుంటారు, ఎంతసేపు అయినా ఆడుకుంటారు నన్ను అడిగితే మాత్రం. సో ఇంకా లంచ్ టైం అయింది, 1:32 అవుతుందనమాట అప్పుడు టైము. ఇంకా దాని పక్కనే ద సీక్రెట్ గార్డెన్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అసలు ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా తినేద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. బట్ ఏమంటే వాళ్ళ టైమింగ్ అయితే ఆఫ్టర్నూన్ 3:30 వరకేనంట. తర్వాత కిచెన్ రూమ్ అనేది క్లోజ్ చేసేస్తారంట. మేమైతే ఒక 2 బిర్యానీలు 3 బిర్యానీలు ఆర్డర్ పెట్టాం, అంతే, కిచెన్ క్లోజ్ అని చెప్పేసినారు. ఏంటిది రెస్టారెంట్ పేరేంటి? సీక్రెట్ గార్డెనా? సీక్రెట్ గార్డెన్. కన్వీన్స్ చాలా డిఫరెంట్ ఉంది లైట్స్. ఐ లవ్ యూ లోకేష్. ఇక్కడ వచ్చేసరికి బావ నేను ఫన్ చేసుకుంటున్నాం అనమాట. బావకి రోజు ఇస్తున్నాను, తీసుకో బావా అని. ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్. గగన్ బేబీ చైర్లో కూర్చున్నాడు ఫ్రెండ్స్. జానమ్మా బేబీ చైర్లో కూర్చొని గగన్ ఆడుకుంటా ఉన్నాడు. మా ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది మటన్ బిర్యానీ, అది చిట్టి పలావ్ రైస్, ఇంకొకటి ఏదో ఆర్డర్ పెట్టాము, మష్రూము ఏదో, అక్కడ కూడా తినేసాము ప్రశాంతంగా. దాన్ని పక్కనే చిత్రలహరి ఫోటో స్టూడియో అని చెప్పి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. చాలా థీమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫోటోషూట్స్కి గట్ట ఇక్కడికి రావచ్చు. పర్ హెడ్ దీనికి వచ్చేసరికి 330 అట్లా ఉందన్నమాట ఫర్ హెడ్. కానీ థీమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ కూడా అవుతుంది. చాలామంది వైజాగ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, విజయనగరం కానివ్వండి, ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళు కూడా మ్యారేజ్కి అయితే ఇక్కడే మంచిగా ఫోటోషూట్ పెట్టుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఇది మంచి ప్లేస్ అనే చెప్తాను. సేమ్ వైజాగ్ వెళ్ళే రూట్లోనే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పి ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా వచ్చేది. చాలా మంచిదనే చెప్తాను. మా ఆయన ఇందులోకి దూరాడు, ఎట్లా దూరాడా అని నేను ఎత్తుక్కుంటున్నాను. మా అక్క వచ్చి నాకు చూపిస్తాను ఇటు నుంచి దూరాడు అని చెప్పేసి. ఇప్పుడు మా బావ దూరాడు, నేను కూడా దూరాను లాస్ట్లో. బట్ ఆ వీడియో క్లిప్ నాకు ఎవరు తీయలేదన్నమాట. ఇంకా చెప్పాను కదా చాలా థీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి నార్మల్గా అట్లా సింపుల్గా ఒక్కొక్క థీమ్ దగ్గర ఒక 2-3 ఫొటోస్ తీసుకుంటా ఉన్నామన్నమాట. మాది ఫస్ట్ మా రౌండ్, తర్వాత అక్కలది. గగన్ రారా ఒక ఫోటో తీసుకుందాము అన్నా సరే కుదురుగా ఉండడు. మా ఆయన నన్ను ఎత్తుకోలేకపోతున్నాడు గైస్. చూడండి ఎట్లా పడేస్తాడు. చూసారా, ఒక్క ఫోటో తీసుకోవడానికి కుదురుగా ఉండమంటే ఉండడు, ఎంత అల్లరి పెడతాడో. ఇది వచ్చేసరికి మినీ వరల్డ్ అనమాట. ఇందులోకి అయితే మేము వెళ్ళలేదు. చిత్రలహరి ఫోటో దగ్గర నుంచే మాకు క్లారిటీగా కనబడిపోయింది అనమాట. గోడెక్కి చూసేసాము, అందుకని చిన్న వీడియో క్లిప్ తీసాను. ఇది వచ్చేసరికి గోకార్టింగ్ అన్నట్టు. సో స్టార్టింగ్లో నేను చూపించాను కదా ఆనందపురం గోకార్టింగ్ అని చెప్పేసి, అక్కడ ఓపెన్లో లేదు అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోనే ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. నేనైతే ఫస్ట్ టైమే, నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందా అని చెప్పేసి వచ్చాను. లోకేష్కి అయితే అలవాటే గోకార్టింగ్ అనేది, మంచిగా చేస్తాడు. లోకేష్ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను బాగా తిప్పుతాడు అని చెప్పి. సో మేమైతే ఫస్ట్ వెళ్ళాము, మా తర్వాత అక్కలు వెళ్తారు. గగన్ని ఫస్ట్ వాళ్ళు పట్టుకున్నారు, మాది అయిపోయిన తర్వాత గగన్ని మేము పట్టుకున్నాము, తర్వాత వాళ్ళు వెళ్ళారనమాట. సో నేను చెప్పాను స్టార్టింగ్లో. గగన్ ఉన్నాడు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మేము వెళ్తున్నాము. అదే గగన్ లేకపోతే మాత్రం ఇద్దరిమి ఒక్కసారి వెళ్ళిపోతాం అనమాట. సో దీని టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 299, 300 వేసుకోండి అరౌండ్ పర్ హెడ్ మాత్రమే. ఒకరికి 300 రూపీస్. ఒక 6-7 రౌండ్స్ ఇస్తారనమాట. సేమ్ ఇదే ప్లేస్ అయితే చాలా చిన్నదే, ఆనందపురం అని చెప్పాను కదా, అక్కడైతే ప్లేస్ అయితే మాత్రం చాలా పెద్దది. బట్ కపుల్స్కి అయితే ఉండదు గోకార్టింగ్, ఓన్లీ సింగిల్ మెంబర్కే ఉంటుందన్నమాట అక్కడ గోకార్టింగ్ అనేది. ఇక్కడైతే కపుల్కి కూడా ఉంది. బట్ ఆ గోకార్టింగ్ సర్కిల్ ఉంది కదా రౌండ్స్, ఆ రౌండ్స్
రౌండ్స్ మాత్రం చిన్నవి, పర్ హెడ్ 300. ఇదైతే పర్లేదు, ఓకే అనిపించింది. సో ఇప్పుడైతే అక్కాలన్నమాట. అక్కాలు వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది, అయినా సరే వీడియోస్ తీసాము, సాహసం చేసాము. యాక్చువల్లీ బావకైతే ఫస్ట్ టైమే, అక్కకి ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఈ గోకార్డింగ్ అనేది. అక్కే డ్రైవ్ చేస్తుందేమో అనుకున్నాం కానీ పర్లేదు, బావ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వీడియో ఎడిటింగ్ పెట్టినప్పుడు అయితే మొత్తం 60 మినిట్స్ వచ్చింది. 60 మినిట్స్ వీడియోని 20 మినిట్స్ చేశాను. అంత వీడియో ఎగరగొట్టేశాను అనమాట. మిగతాది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో అయితే, అందుకని ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీకు ఇట్లా వాయిస్ ఓవర్లో కొంచెం క్లారిటీగా చెప్తున్నాను అనమాట. మేము టికెట్స్ అయితే స్టార్టింగ్లోనే తీసేసుకున్నాము. దీన్ని వచ్చేసి 12D పిక్చర్. ఇది కూడా ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ చేయడం. ఫస్ట్ అక్క బావ వెళ్తున్నారు, వాళ్ళ తర్వాత నేను లోకేష్ వెళ్తాము, వాళ్ళు గగన్ పట్టుకుంటారు. ఇది వచ్చేసరికి మనకి స్పెట్స్ ఇస్తారనమాట, కళ్ళద్దాలు. అవి మనం పెట్టుకుంటే రియల్గా మనమేనేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వీటికైతే చిన్న చిన్నదే వీడియో క్లిప్స్ తీసాము. వాళ్ళు వెళ్ళి వచ్చేసారు. ఇది మాది, యాక్చువల్లీ వాళ్ళకొకటి మాకొకటి డిఫరెంట్ వేసారనమాట. బాగుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇది మీకు తెలిసే ఉంటుంది, గడిరాజు ప్యాలెస్. ఇలా ఎంటర్ అయినప్పుడు చినుకులు పడ్డాయి. కార్ పక్కన పార్కింగ్ చేసి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేకి కూడా అవ్వలేదు, అట్లా కార్లో ఉండిపోయాము. లోకేష్ అయితే గబాలన పారిపోయాడు అనమాట. ఇంకా మేము కూడా ఎంతసేపు అని కార్లో ఉంటాం, ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి మేము కూడా వర్షంలోంచి పరిగెట్టి వచ్చాము. నేను వచ్చేసాను, ఇంకా అక్క బావ కార్లోనే ఉన్నారు. ఓ మై గాడ్, బైక్ చూడు, అమేజింగ్ కదా. కింద ఫోన్ పెట్టేసి మన నలుగురు చల్ల పెడతాం, బాగుంటుంది. కింద పెట్టుకో, సెల్ఫీ పెట్టు. వచ్చిందా మెల్లగా. వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుతుందో. like the second floor guys. హలో వర్షం ఏమన్నా నా చలేసిస్తుంది అబ్బా. రాసుకోవాలి. ఆడికెళ్ళి మూతి కడు. మనం ఉండేదే ఫస్ట్ ఫ్లోర్ బేబీ. హలో హలో పడ్డాడు ఇదే. అది రాదు. ఎవరది? గగనా? ఓలమ్మో, ఇంకా ఎండనే ఉంటాడు. ప్లీజ్ దా ఇంత దూరంగా చూసేవాడు సార్. అంతా తిప్పేసి ఇప్పుడు అడిగాము మనకి షార్ట్. ఏంటి వచ్చింది? ఐటమ్స్ అన్నీ ఇది ప్రాన్స్, అది వెజ్, ఇది గార్లిక్ నాన్, రుమాల్ రొట్టి. కచ్చి ఇంకా తినేసేది అయిపోయింది, బిల్ పేయింగ్ కూడా అయిపోయింది. వర్షం పడుతుందని చెప్పేసి అలా కూర్చున్నాము. గగన్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. మిర్రర్ కనిపించిందంటే చాలు ఇంకా వాడిని వాడు చూసుకొని ఇంకా మురిసిపోతాడు, ఒకలాగా కాదు. ఇంకా అలా డిన్నర్ కూడా అయిపోయింది, మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము విజయనగరం. ఇంకా వర్షం ఇంకా అస్సలు వగలేదు, ఇంటికి వెళ్ళినంత వరకు అట్లా పడతానే ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మరేం వీడియోస్ ఏం తీయలేదు మేము, అట్లా కార్లోనే అలా పడుకుంటామన్నమాట. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, మేము ఎక్కడికి వెళ్ళామంటే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్. సో నేను స్టార్టింగ్లో చెప్పిండేదే మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీస్ కిడ్స్ తీసుకొని వెళ్తే ఇది చాలా మంచి ప్లేస్ అనమాట, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అనేది.